గ్రామ ప్రజలందరికీ పోలీస్ హెచ్చరిక. మానసిక స్థితి సరిగ్గా లేని ఒక సైకో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఈ సైకో ఇప్పటికే కొంతమందిని హత్య చేశాడు. మరికొన్ని హత్యలు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అపరిచితులు ఎవరు అనుమానంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. ఇళ్లలోంచి రాత్రులు ఎవరు బయటికి రావద్దు. బయట ఒంటరిగా ఎవరో తిరగొద్దు. అన్నం తినలేదు, ఈ పాలైనా తాగు. ఆహా నాకొద్దు. కెమెరాతో ఆడుకుంటుంటే దానికి ఆకలి తెలియట్లేదే. ముందా కెమెరా తీసి దాచేసే దాని చేతుల్లోంచి. ఆ కెమెరా ఇటు. ఆహా నేను ఇయ్యా. నువ్వు ఇలా చెప్తే వినావు కానీ. నేను ఇవ్వను. నేను ఇవ్వనమ్మా. హాయ్. హాయ్, ఎవరు నువ్వు? ఎవరు కావాలి? ఓహో, రేపు ఫంక్షన్ కోసం వచ్చారా? రండి రండి, మా తాతయ్య లోపల ఉన్నారు. రండి అంకుల్, రండి. మీరే మా ఫస్ట్ గెస్ట్ తెలుసా? రండి తాతయ్య, గెస్టులు వచ్చారు. ఎవరా నువ్వు? ఇంతమంది పోలీస్ ఆఫీసులు ఉన్నారు, ఇంత పెద్ద బలగం ఉంది. ఏం చేస్తున్నారయ్యా? మీరెంత సిన్సియర్ గా జీతాలు తీసుకుంటున్నారో అంతే సిన్సియర్ గా డ్యూటీ కూడా చేయాలనే విషయం మీకు తెలియదా? అక్కడ చూస్తే గొర్రెలు కాచే బిడ్డలు అన్యాయంగా చనిపోయారు కదయ్యా. మరి ఇక్కడేమో ఇది చూడండి.
పోలీసులు రమ్మంటున్నారు. చీ చీ చీ, ఈ నా బిడ్డ ముఖం చూస్తేనే తెలిసిపోతుందబ్బా సైకో అని. రా బిడ్డ రా, నిన్ను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఇంత చిన్న వయసులోనే నీకు ఎంత అన్యాయం చేశాడు బిడ్డ ఆ దేవుడు. అయినా మనలాంటి మంచోళ్ళకే బిడ్డ ఈ కష్టాలు. రమ్మన్నారు. నిన్న మీ ఫ్యామిలీతో పాటు అడవిలో 2 గొర్రెల కాపల్ని చంపింది వీడే. వీడిక్కడున్నాడని తెలిసి పట్టుకోనాకొస్తే మా మీదే ఫైరింగ్ చేశాడు. ఎన్కౌంటర్ చేయవలసి వచ్చింది. ఇదే ఆ సైకో డెడ్ బాడీ. మీరు వచ్చి సంతకం పెడితే 2-3 డేస్లో కేసు క్లోజ్ చేసి ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేస్తాను. ఎవరొస్తారు? నేను వస్తాను. హాయ్ మావయ్య. బన్నీ, ఎవడు వీడు? శివాజీరావు కార్ డ్రైవర్. మన ఫ్యామిలీని చంపింది వీడే మామయ్య. పోలీసులు ఒక సైకో తప్పించుకున్నాడని అనౌన్స్ చేయడం, అదే టైంలో వీడు మన ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయడం, పోలీసులు ఎవరినో కాల్ చేసి కేసు క్లోజ్ చేయడం, ఇదంతా ఒక ప్లాన్గా జరిగింది మామయ్య. అయినా ఎవరు చేయించారు ఇదంతా? పని అయిపోయిందా? అయితే వచ్చి శివాజీరావు. ఆ తర్వాత ఆ బాడీని వాటర్ ఫాల్స్లో పడేశాం. వారం రోజుల తర్వాత గుర్తుపట్టలేని స్థితిలో దొరికిన ఆ డ్రైవర్ డెడ్ బాడీని
సూర్యదని చెప్పి ఈ ప్రపంచాన్ని నమ్మించాను. ఆ తర్వాత 2 సంవత్సరాల పాటు బయట ప్రపంచం తెలియకుండా సూర్య బతికాడు. నో, మా నాన్న ఎందుకు అలా చేస్తారు? క్యాన్సర్తో చావబోతున్న జయచంద్ర కూతురిని తన కోడలను చేసుకొని దాని ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయల్ని తన జీవితాశయమైన ముఖ్యమంత్రి పదవికి ఉపయోగించాలన్నది మీ నాన్న కోరిక. ఎప్పుడైతే మా చెల్లిని మీ అన్నయ్య ప్రేమించాడో ఒక్కసారిగా మీ నాన్న కళ్ళన్నీ కుప్పకూలిపోయాయి. దాంతో ఇదంతా చేశాడు. మా చెల్లిని ఒక్కదాన్ని చంపితే అందరికీ అనుమానం రావచ్చు. అందుకే ఇక్కడున్న పోలీస్ ఆఫీసర్ ఎమ్మెల్యే హెల్ప్తో సైకో అనే ముసుగులో మా ఫ్యామిలీ మొత్తాన్ని అలాగే కొంతమంది అమాయకులను చంపి ఊర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కింద ప్రపంచాన్ని నమ్మించాడు. నమ్మలేకపోతున్నాను. నిన్ను మేము నమ్మించడానికి ప్రయత్నించట్లేదు, నిజాన్ని చెప్పాం. వచ్చే నెలలో పెళ్ళని మీ నాన్న చెప్పగానే అది నిజమని నమ్మేసి పిచ్చివాళ్ళలాగా ఎన్ని కలలు కన్నాం. కానీ చివరికి ఏం జరిగింది? ఆనందంతో కళకళ్ళాడిన ఇల్లు నువ్వు చూసావే, అలా శిథిలమై బూజు పట్టింది. ఆ బాధ నీకు తెలియాలని ఇదంతా చేసి చూపించాం. మనుషులను చంపడం ఎంత తప్పు, మృగాలని వేటాడకపోవడం కూడా అంతే తప్పు. అందుకే ఈ ప్లాన్లో భాగమైన పోలీస్ ఆఫీసర్ని ఎమ్మెల్యేని నేనే చంపేశాను. మీ నాన్నను కూడా చంపేయగలను, కానీ ఆయన పరిస్థితి వేరు. ఎందుకంటే ఆయన ప్రజల దృష్టిలో ఒక మహాత్ముడిలా పూజించబడుతున్నాడు. అతని గురించి నిజం బయట ప్రపంచానికి తెలియకుండా చంపేస్తే ప్రజల గుండెల్లో దేవుళ్లా మిగిలిపోతాడు. ఆ నిజం చెప్పడానికి నేను ఎంచుకున్నాను. అసలు నేనేం కోల్పోయానో చెప్పాలంటే ముందు నా దగ్గర ఏం ఉండేదో నీకు చూపించాలనుకున్నాను. అది ఎంత అందంగా ఉండేదో నీకు తెలియచేయాలనుకున్నాను. అందుకే నా ఫ్రెండ్స్ సాయంతో మాలాంటి ఫ్యామిలీని ఒకటి క్రియేట్ చేసి అందులోకి నేను రప్పించాను. ఆ ప్రేమలు అనుబంధాలు ఎలా ఉండేవో నీకు చూపించి నిన్ను అందులో ఒక భాగస్వామ్యం చేశాను. ఆ తర్వాత ప్రేమ అనే పేరుతో నీకు మరింత దగ్గరయ్యాను. ఈ నిజాన్ని నువ్వే చెప్పాలి శైలు, ఎందుకంటే తన కూతురుగా నువ్వు చెప్తేనే ఈ ప్రపంచం నమ్ముతుంది. పని అయిపోయిందా? నీ కూతురికి నిజం తెలిసింది. టేక్ కేర్. అర్జెంటుగా ఇండియాకి బయలుదేరాలి. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చిన టీం కాదు, నన్ను చంపడానికి మీ నాన్న పంపిన ప్రొఫెషనల్ కిల్లర్స్. మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చినందుకు అతనికి సన్మానం జరగబోతోంది. ఆ సభలోనే అతని గురించి ప్రజలకు నిజం తెలియాలి. శివాజీరావు ఒక ఫ్యామిలీని చంపించేశాడా? ఇదే నిజమైతే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకోటి ఉండదు. వీళ్ళని వదలకూడదు, ఎలాగైనా ఫాలో చేయాలి. కమాన్.